जिताओ। आप जो सरकार आपको हर चीज में मदद कर रहा, आपका डेवलपमेंट के ना हिंदू ना मुस्लिम देख रहा डेवलपमेंट में, आओ वोट डालो, मैं 15 टिकट देता हूं, अप्लाई करो। देर इज हिस्ट्री टू एवरीथिंग। ఏ రాష్ట్రంలో ఉన్నామండి మనం? తెలంగాణ. ఇది బిఫోర్ 1947 పేరేముండండి? హైదరాబాద్ స్టేటు, నిజాం స్టేటు అందరు. పటేల్ గారు కలిపేసినాక ఆంధ్ర స్టేట్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఈ స్టేటు ఆ స్టేట్ రెండు స్టేట్లు కలిపినాక ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ 2014 ఆంధ్ర సపరేట్ కాగానే తెలంగాణ అయింది. చేంజ్ ఆఫ్ నేమ్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. దెర్ ఈస్ సిగ్నిఫికెన్స్, దెర్ హ్యాస్ టు బి సమ్ సిగ్నిఫికెన్స్ టు ఇట్. మరి ఇవన్నీ ఎవరు మార్చారు? మరి మాకు ఇదిగోండి, జాగ్రఫికల్ లొకేషన్ మీద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా కమిషన్డ్ బై బ్రిటిష్ రూల్. ఇది ఎప్పటిది? 1909. ఇందులో మెదక్ గుల్షానాబాద్ డివిజన్లో district in Medak Gulshanabad division, Nizamabad district is a district in Medak Gulshanabad division of Hyderabad state, formerly known as Indur district. This is history, recorded history. ఇది మీ నిజామ్స్ టైంలోదే. ఇది మీ నిజాము బ్రిటిషర్లకు దోస్తానే ఉండే కదా. ఇందూర్ డిస్ట్రిక్ట్ ceased to exist. Indur district ceased to exist in 1905. అప్పుడు మారింది పేరు. నిజామాబాద్ తాలూక్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ స్టేట్, ఫార్మర్లీ నోన్ యాజ్ ఇందూర్ తాలూక్. జిల్లా తాలూకా of area of 550 square kilometers. Population in 1901 including Jagirs was 75,483 compared to 74,466 in 1891. Headquarters of the district and taluk of the same name in Hyderabad state, Nizamabad town or Indur. ఇవ్వండి 1909 రైల్వే మ్యాప్, జనరల్ రైల్వే మ్యాప్. ఇది ఈడ ఇందూర్ ఉంది. ఇది జర జూమ్ ఇన్ చేసుకుంటే జూమ్డ్ ఇది రైల్వే మ్యాప్. ఇంపీరియల్ గెజెటియర్ ఆఫ్ ఇండియా 1909 రైల్వే మ్యాప్ జనరల్ ఇందూర్ అని ఉంది. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్. ఒరిజినల్లీ ద డిస్ట్రిక్ట్ was called Indur, known to have originated in the name of King Indradatta, who had ruled this region during 5th century AD. ఇప్పుడున్న వెబ్సైట్ అండి ఇదిగోండి, సర్కార్ది. Nizamabad was formerly known as Indur and Indrapuri. It was ruled by the king Indra Vallabha Pandya Varsha, Indra's son, Indra Som, of Rashtrakuta dynasty in the 8th century and took its name from him. Indrapuri nunchi Indur ayindi. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నదండి, historical city of Nizamabad. Nizamabad is a city and a municipal corporation in Nizamabad district of Telangana, India. It is also known as Indur and is the headquarters of Nizamabad district. ప్రభుత్వం అంటుంది it is also known as Indur అని. ఇదిగోండి,
Hyderabad census report 1891 map Indur 1891 పక్కకి కరీంనగర్ పేరు కూడా ఎలగందులా ఉంది ఆ కరీంనగర్ ఏరియా అంతా. The Muslims first made their appearance in the Deccan about the middle of 13th century when Alauddin Khilji led his expedition against the Telangana in 1310 AD. Malik Kafur, one of the ablest generals under Sultan Alauddin Khilji, marching towards Warangal, conquered Indur and Bodhan and destroyed them. Illu vachi peekinde ledu uttiga vachi destroy chesipoyaru ida. ఇది చరిత్ర విత్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ప్రూఫ్లు. ఇవాళ ప్రభుత్వమే ఇందూరు అంటుంది, మేము కాదు. 100% పేరు పెడితే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలా, చరిత్ర ఉండాలా, దాని మీద దానికి ఒక మంచి అర్థం ఉండాలా. నిజాం అంటే ఒక మర్డరరు, హిందువుల్ని రేపు మర్డర్లు మానభంగాలు హిందూ పిల్లగాళ్ళని చిన్న చిన్న పిల్లల్ని చంపినోడు. ఆ తర్వాత సర్దార్ పటేల్ వంగబెట్టి ఇంటికి పంపిండు. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారండి? నేను ఇక్కడ పార్టీ ఆఫీసు స్టేట్ పార్టీ ఆఫీస్ చెప్తా ఉన్నా, 100% ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము. పేరు మారుస్తూ రెజల్యూషన్, ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. మా ఇది మహేష్ కుమార్ గౌడ్, మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపిన కదా హిందువుల ముస్లింలను చూసి. ఇవన్నిటితోటి సిగ్గురాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో. ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్య అని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో కూడా చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం.